ఎలాంటి విలువ లేని దానిని వెంట్రుకతో పోల్చడం మనకు బాగా అలవాటు. ఇలాంటి అలవాటు మీకు కూడా ఉంటే ఇప్పుడే అది మానేయండి. ఎందుకంటే వెంట్రుకల విలువ మీ ఊహలకు అందనంత స్థాయిలో ఉంటుంది. కేశాల వాల్యూ మార్కెట్లో కోట్లు పలుకుతోంది. అదే ఇప్పుడు కొందరికి కాసుల వర్షం కురిపిస్తోంది, అక్రమాలకు దారి చూపిస్తోంది. మీ జుట్టు విలువెంతో మీకు తెలుసా? విదేశీ మార్కెట్లో కోట్ల రూపాయల వ్యాపారం. హైదరాబాద్ టు చైనా జోరుగా హెయిర్ స్మగ్లింగ్. ఇక్కడ మనం ఫ్రీగానే ఇచ్చేస్తున్నాం. అదే అక్రమార్కులకు వరంగా మారుతోంది. వెంట్రుకలదేముంది అని తేలిగ్గా తీసిపారేయొద్దు. దాని విలువ మన అంచనాలకు అందనంత ఎత్తులో ఉంటుంది. చాలా మందికి తెలియదు గాని తలనీలాల్లో మనీ మ్యాటర్ ఉంది. ఇక్కడ మనం తేలిగ్గా తీసిపారేస్తున్న కురులు కొందరిని కుబేరులుగా మారుస్తున్నాయి. దేవుడికి తలనీలాలు అర్పించే సంప్రదాయం ఇక్కడే ఉంది. ప్రతిరోజు ఏ గుడిలో చూసినా వేలు లక్షల మంది భక్తులు దేవుడికి తలనీలాలు అర్పిస్తుంటారు. ప్రధానాలయాల్లో అయితే నిత్యం తలనీలాలు అర్పించే ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. ఏముందిలే 2 నెలల్లో వచ్చేసేదేగా అని మనం ఫీల్ అవుతుంటాం. ఇక హెయిర్ సెలూన్లలో నిత్యం తెగిపడుతున్న వెంట్రుకలెన్నో లెక్క పెట్టడమూ కష్టమే. మనం చెత్తగా భావించే ఇందులో నుంచే కోట్ల రూపాయల నోట్లను సృష్టిస్తున్నారు కేటుగాళ్లు. చైనా లాంటి దేశాల్లో ఈ జుట్టుకు భారీ డిమాండ్ ఉంది. అందుకే దీన్ని ఆదాయ మార్గంగా మార్చుకుంది హెయిర్ మాఫియా. ఈ వ్యవహారమంతా మన తెలుగు రాష్ట్రాల్లోనే జరుగుతోంది. నెల్లూరు, ఆ పక్కనే ఉండే చిత్తూరు నుంచి వయా గుంటూరు, హైదరాబాద్, ఇక అక్కడి నుంచి చైనా, మయన్మార్, బంగ్లాదేశ్, థాయిలాండ్కు చేరుకుంటోంది. ఇదే హెయిర్ మాఫియా రూట్ మ్యాప్. ఇదేదో ఈ మధ్యే కొత్తగా మొదలైన దందా కాదు. గత కొన్నేళ్ల నుంచి గుట్టుచప్పుడు కాకుండా నడుస్తోంది. అక్రమార్కులు నకిలీ వేబిల్లులు చూపించి భారీగా వెంట్రుకలను తరలించేస్తున్నారు. ఈ విషయం ఈడీ దృష్టికి చేరింది. అసలేంటి వ్యవహారమని తీగ లాగితే కోట్ల రూపాయల డొంక కదిలింది. ఇది చూసి అధికారులే షాక్ తిన్నారు. 1-2 కోట్లు కాదు, ఏకంగా ఈ హెయిర్ బిజినెస్ వాల్యూ 6,000 కోట్ల నుంచి 8,000 కోట్ల వరకు ఉంది. ఫెమా నిబంధనలకు విరుద్ధంగా ఈ దందా సాగుతోందని ఈడీ గుర్తించింది. ఈ ముఠా దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎక్కువగా వెంట్రుకలను కొనుగోలు చేస్తోంది. ఈ వెంట్రుకలతో తయారవుతున్న విగ్గులకు అంతర్జాతీయ మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. ఇప్పటికే ఈడీ అధికారులు తెలుగు రాష్ట్రాల్లో ముమ్మరంగా సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్ టు కోల్కతా, ఇక అక్కడి నుంచి మణిపూర్లోని మోరే, మిజోరాం మీదుగా చైనాకు ఎయిర్ కార్గో పార్సిల్ ద్వారా, రోడ్డు మార్గాల ద్వారా ఈ ముఠా తల వెంట్రుకలను తరలిస్తున్నట్లు గుర్తించారు. వెంట్రుకల అక్రమ రవాణాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన కంపెనీలు అత్యంత కీలకమని గుర్తించింది ఈడీ. అయితే విదేశీ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్న ఈ దందాలో మరో మతలబు కూడా ఉంది. మాయగాళ్లు రికార్డుల్లో ఒకటి చూపిస్తున్నారు, కానీ బయట కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఇంతకాలం ఈ విషయం ఎవరికీ తెలియకుండా బాగా మేనేజ్ చేశారు. హైదరాబాద్ నుంచి చైనా, మయన్మార్, బంగ్లాదేశ్కు వాటిని ఎగుమతి చేస్తున్నారు. ఈ లిస్టులో వికాస్ ఎంటర్ప్రైజెస్, నరేష్ హెయిర్ ఎక్స్పోర్టర్, హృతిక్ ఎగ్జిమ్, న్యాలా ఫ్యామిలీ ఎక్స్పోర్ట్ డైరెక్టర్ ఇబ్రహీం పటేల్ కంపెనీలున్నాయి. వ్యాపారం చేస్తున్నారు, మీకు ఎట్లా వస్తుంది, ఎంత పేమెంట్ ఎందుకు వస్తుందని చెప్పేసి అడిగారు. మీరు ట్యాక్సులు కరెక్ట్ కడుతున్నారా, బిల్లులు కరెక్ట్ ఉన్నాయా, ఇవన్నీ అని చెప్పేసి అడిగారు. అడిగితే ఇంతకుముందు ఒక 1 ఇయర్ బ్యాక్ కూడా నా మీద ఇదే కేసు అయింది. 1 ఇయర్ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంతకుముందు ఈడీకి వెళ్ళాను, క్రైమ్ డిపార్ట్మెంట్కి వెళ్ళేసి వచ్చాను. ఇప్పుడు తర్వాత 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చారు. నిన్న ఇంట్లోకి వచ్చేసి ఇచ్చారు, ఇవన్నీ చెక్ చేశారు, మెటీరియల్ కూడా ఉంది. తర్వాత కొంచెం పేమెంట్ ఉంది. మాకేంటంటే కొన్ని చిల్లర సరుకులకి పేమెంట్లు ఎట్లాంటి వాళ్ళకి కానీ ఇంకోళ్ళకి కానీ పేమెంట్ ఇచ్చారంటే కొన్ని పేమెంట్లు కూడా వస్తాయి ఎప్పుడన్నా ఒకసారి. ఆ పేమెంట్ కూడా ఉంది. ఆ పేమెంట్ ఉండేసరికి వచ్చారు, వాళ్ళకి కావాల్సినవి అన్నీ అడిగారు, డీటెయిల్స్, నా స్టేట్మెంట్స్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ వాళ్ళకి చూపెట్టాను, అవన్నీ రాసుకున్నారు. సిల్కీగా ఉండే దక్షిణాది వారి తల వెంట్రుకలతో తయారయ్యే విగ్గులకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. దీంతో హైదరాబాద్ కేంద్రంగా వ్యవహారాలు సాగిస్తున్న కొన్ని ముఠాలు తల వెంట్రుకల్ని మయన్మార్ మీదుగా చైనాకు అక్రమ రవాణా చేస్తున్నాయి.
వెంట్రుకలతో వ్యాపారం కాసుల వర్షం కురిపిస్తోంది. రోడ్డు మార్గంలోనే మూడో కంటికి తెలియకుండా ఈ వెంట్రుకలను దేశం దాటించేస్తున్నారు. చైనా కేంద్రంగా ఈ విగ్గుల బిజినెస్ సాగుతోంది. అక్కడ చేసే వెంట్రుకల వ్యాపారంలో ఎక్కువ భాగం మన దగ్గర నుంచి వచ్చినవే. ఇంతకీ మన హెయిర్కి విదేశీ మార్కెట్లో అంత డిమాండ్ ఉందా? అసలు హెయిర్ అంతా చైనాకే ఎందుకు తరలిస్తున్నారు? నిజానికి చైనాలోనే హెయిర్ ప్రొడక్టివిటీ ఎక్కువ. కానీ భారత్ నుంచి వచ్చే హెయిర్ కోసం డ్రాగన్ చూస్తోంది. దీనికి కారణం అక్కడి వారి హెయిర్ అంత పొడవుగా ఉండదు. అందుకే మన వెంట్రుకలను వాళ్ళ హెయిర్లో మిక్స్ చేసి విగ్గులు తయారు చేస్తారు. అంతేకాదు, విగ్గుల తయారీలో ఇండియన్ హెయిర్ కు ప్రపంచ మార్కెట్లోనే విపరీతమైన డిమాండ్ ఉంది. అందుకే చైనా ఇక్కడి నుంచి అక్రమ మార్గాలను ప్రోత్సహిస్తోంది. ఈ హెయిర్ మాఫియా దందా ఎంతో పకడ్బందీగా జరుగుతుంది. మొదట వెంట్రుకలు సేకరించిన తరువాత వాటిని కొన్ని కేటగిరీలుగా విభజిస్తారు. టాప్ క్లాస్ జుట్టు కిలోగ్రామ్ 5,500 రూపాయల వరకు పలుకుతుంది. పొడవు, వాటి రంగును బట్టి తల వెంట్రుకలను 5 గ్రేడులుగా విభజిస్తారు. జుట్టు ఎంత ఎక్కువ పొడవుంటే అంత ఎక్కువ ధర వస్తుంది. లూజ్ హెయిర్ సేకరణకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఉంటుంది. దీనిని తమకు అనువుగా మార్చుకుంటున్న స్మగ్లర్లు ఏరియాల వారీగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. వీటిని కాటన్ వేస్టేజ్ రూపంలో పాత వస్త్రాల పేరుతో ప్యాక్ చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. 20 లక్షలు క్యాష్ తీసుకున్నారు. సొమ్ములు కూడా ఏం లేవు వాళ్ళకి. ఇగో మా మెడలలో తాళ్ళు కూడా లేవు, ఈ చెవులు కమ్మలు తప్ప ఏం లేవు. మేము కష్టం చేసుకుంటాం, బతుకుతాం. అవి 4,000 రూపాయల సామాన్, ఇగో స్టీల్ సామాన్ మేము ఇట్లా అమ్ముతాం. ఒక్కొక్కటి వచ్చి 150 రూపాయలు 130 రూపాయలు పడుతుంది. ఇది అంటే దానికి సరిపడా మేము వెంట్రుకలు తీసుకొని వచ్చి దానికి 200, 300, 400 అట్లా టైం అదృష్టాన్ని బట్టి మిగులుతాయి. మళ్ళీ అవి ఈయనకేస్తాం కదా, ఆయన ఇచ్చినాక పైసలు వాళ్ళకి ఇచ్చేసి మా లాభం ఎంత చూసుకొని మళ్ళీ కొనుక్కుంటాం. మేము దీని మీద బతుకుతాం. మా పిల్లల చదువులు కానీ, మేము కానీ ఒక అప్పు తెచ్చుకున్నా, ఒక చీటీలు వేసుకున్నా, అంతా దీని మీదే ఉంటుంది. ఇప్పుడు ఇదే స్మగ్లింగ్లు అవి అంటే మాకు తెలియట్లేదు, అసలు ఏం అంతుపడట్లేదు కదా. ఇక్కడి నుంచి అక్రమంగా తరలుతున్న హెయిర్ అంతా చైనాకు చేరుతుంది. అక్కడే విగ్గులు తయారు చేస్తారు. చైనా నుంచి ఈ విగ్గులు ప్రపంచంలోని పలు దేశాలకు ఎగుమతవుతుంటాయి. ఈ విగ్గుల బిజినెస్ లో చైనా వాటా ఏకంగా 70% ఉంది. అంటే డ్రాగన్ కంట్రీ నుంచే వ్యవహారమంతా నడుస్తోంది. ఇక ఇలాంటి విగ్గులకు ప్రపంచ మార్కెట్లో ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. అంతేకాదు, క్యాన్సర్ పేషెంట్లు కూడా ఈ విగ్గులను వినియోగిస్తారు. ఇంత డిమాండ్ ఉండబట్టే మాయగాళ్లు ఈ దందాకు తెరలేపారు. ఈ వెంట్రుకలు చేరాల్సిందే చైనాకి అయినా నేరుగా అక్కడికి పంపించరు. వీటిని ఎయిర్ కార్గో ద్వారా పంపిస్తే టీఆర్ఐ, కస్టమ్స్ సహా వివిధ ఏజెన్సీల కన్నుపడే అవకాశం ఉంది. అందుకే వీటిని వేర్వేరు పేర్లతో రైళ్లు, బస్సులు, ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీల ద్వారా కోల్కతాకు పంపిస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలోనే తమ వాహనాల్లో మయన్మార్కు తీసుకెళతారు. అక్కడి నుంచి చైనాకు చేరవేస్తారు. ఇక చెల్లింపులన్నీ ఆన్లైన్లోనే జరిగిపోతాయి. ప్రధానంగా వీరు హవాలా, బిట్కాయిన్స్ మార్గాలను ఆశ్రయిస్తున్నారు. మిజోరాం, మయన్మార్ బార్డర్లో గతేడాది 190 మంది స్మగ్లర్లు చిక్కారు. వీరిలో అత్యధికులకు హైదరాబాద్లోని డీలర్లతో సంబంధాలున్నాయి. ఈసారి నంబర్ అంతకు మించేలా ఉంది. తలనీలాల నిల్వల్లో తిరుమల తిరుపతి దేవస్థానం టాప్లో ఉంటుంది. ఇక్కడ నిత్యం వేలాది మంది స్వామికి తలనీలాలు ఇస్తుంటారు. ప్రతేడాది కళ్యాణకట్ట ద్వారా వచ్చే ఆదాయమే కోట్ల రూపాయల్లో ఉంటుంది. కురులకు ప్రపంచ మార్కెట్లో ఉన్న విలువేంటో చెప్పడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. అందుకే కొందరు అక్రమార్కులు కురులనే వ్యాపారంగా మార్చుకుంటున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి 10 టీవీ. జనం కోసం, నిజం కోసం.